బుజ్జి, మా తమ్ముడికి బాగాలేదంట. ఆ వ్యాపారం లేదు, నష్టం వచ్చినట్టుంది. డిప్రెషన్లోకి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చూసొద్దాంరా. నేను రాను వాసు, వాళ్ళ ఇంటికి నేను రాను. వాళ్ళు చేసి నేను మర్చిపోయావా? అది కాదే, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనంగా ఎవరు వెళ్తారు? మనంగా ఎవరున్నారు వాళ్ళకి? మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మన వైపు తొంగి అయినా చూసారా? మన ఫోన్ అయినా ఎత్తారా? ఇవన్నీ మర్చిపోతా అనుకున్నావా నేను? నువ్వు చెప్పేది కరెక్టే, కానీ వాడి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళలేదనుకో, మనకి వాడికి తేడా ఏంటి? సొంత రక్తమే వాడు తప్పు చేశాడని చెప్పి నేను కాదనుకోలేను కదా. రేపొద్దున నీ పరిస్థితులు, నీ కుటుంబ సభ్యులు కూడా వచ్చినా ఇలానే ఉంటా. అర్థం చేసుకో. ఇట్రా, అట్లా కాదు. ఇప్పుడు ఎవరికి ఇబ్బందులు వచ్చినా కానీ మన కుటుంబ సభ్యుల్లో మనం వెళ్ళి వాళ్ళకి అండగా ఉన్నప్పుడే బంధాలు బలపడతాయి. ఒకవేళ దూరం చేసుకున్నావు అనుకో, మంచి చెడుకి ఎవరి దగ్గరికి పోతావు నువ్వు? ఒక్కసారి కాకపోతే 4 సార్లు 40 సార్లు పోదాం, వాళ్ళే మారుతారు. ప్రేమకున్న బలం అలాంటిది. బంధాన్ని ఎప్పుడు కాదనుకోకూడదు బుజ్జి.